ప్రైజ్ లా మే 6వ తేదీ 2024. ఈరోజు దేవుడు మనల్ని బలపరచు వాక్యము యెషయా రాసిన గ్రంథము 42వ అధ్యాయము 20వ వచనము. నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహించుకున్నావు, వారు చెవి ఎగ్గిరి కానీ వినకున్నారు. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ప్రస్తుత దినాల్లో జరగబోయేటువంటి సంగతుల గురించి ఇక్కడ దేవుడు యెషయా ప్రవక్త ద్వారా రాయించి ఉన్నటువంటి అంశాలని ఉదయకాల సమయంలో మనం తెలుసుకుందాం. ఇక చూసినట్లయితే, నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ వాటిని గ్రహింపకున్నామంట. మనము గమనించినట్లయితే దేవుని రాకడ సమీపిస్తున్నటువంటి సమయంలో అనేక బైబిల్ గ్రంథంలో తెలియపరిచినటువంటి రీతిగా రాజ్యాల మీదకి రాజ్యాలు లేచునని చెప్పి దేవుని లేఖనాలు సెలవిచ్చినాయి. అనేక దగ్గర కరువులు, అనేక దగ్గర కాటకాలు, అనేక దగ్గర భూకంపాలు, అనేక దగ్గర అకాలమైనటువంటి వర్షాలు కురుస్తాయని చెప్పి దేవుని లేఖనాల్లో స్పష్టంగా రాయబడి ఉంది. అదే సంగతులు ప్రస్తుత దినాల్లో అనేక దగ్గర మనకి కళ్ళకు కట్టినట్టు మనకి కనబడుతూ ఉన్నాయి. అయితే మనం ఏం చేస్తున్నామంట, అవన్నీ ఎక్కడో జరుగుతున్నాయి, ఏవో జరుగుతున్నాయి అనేటువంటి వాటిని మనము చూచి వదిలేసేటువంటి వారంగా ఉన్నామంట. చూస్తున్నాం కానీ వాటిని గ్రహించినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామంట. మనము వినేటువంటి వారంగా ఉన్నాము కానీ వాటిని మనము విన్నాము కానీ వాటిని చెవి ఎగ్గడం లేదంట. చెవి అయితే వింటున్నాము కానీ దేవుని మాటల గురించి, దేవుని గురించి వింటున్నాము కానీ వాటి యందు మనసు ఉంచలేకపోతున్నామంట. వారు చెవి ఎగ్గిరి కానీ వినకున్నారు. చెవి అయితే పెట్టున్నాం కానీ మాట అయితే వింటున్నాము కానీ మనము ఆ మాటల్ని వినేటువంటి వారంగా లేమని చెప్పి దేవుని లేఖనాలు ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన కళ్ళ ముందే అనేక విషయాలు మన కళ్ళ ముందే జరుగుతూ ఉన్నాయి. అనేక అంశాలు, అనేక సంగతులు మన కళ్ళ ముందే చూస్తూ ఉన్నాం. అనేక దేవుని పరమైనటువంటి విషయాలు మన చెవులారా వింటూ ఉన్నాం. అయినా ఇంకా నీవు చూచి కూడా గ్రహించినటువంటి పరిస్థితుల్లో ఉంటే, విని కూడా వినకుండా పెడచెవున పెడుతూ ఉంటే, ఇకనైనా నిజమైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు అని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన నీవు సొంత రక్షకుడికి అంగీకరించినట్లయితే ఆయన నిన్ను ఈ ఉపద్రవము నుంచి విడిపించి ఆ యొక్క పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు గనుక ఇకనైనా మనము ఆయన మాటలు, ఆయన చూపిస్తున్నటువంటి సంగతులు మనం గ్రహించేటువంటి వారంగా ఉండాలని, ఆయన మాటలకు చెవి ఎగ్గి, ఆయన చెప్పేటువంటి ప్రతి మాటకు మనం చెవి ఎగ్గి ఆయన మాటలు మనం శ్రద్ధగా విని ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటూ, ఈ దినము నుంచి అయినా ప్రభు రాకడ వచ్చేంత వరకు మనం ఆయన ఎదురు సిద్ధపాటు కలిగి జీవించాలని కోరుకుంటూ ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.